ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కొత్త రూల్స్ ని తీసుకొచ్చింది. ఇప్పటి నుండి మీరు చేసే ప్రతి క్యాష్ ట్రాన్సాక్షన్ పైన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండబోతున్నాయి. మీ డబ్బుని మీరు క్యాష్ ట్రాన్సాక్షన్ చేయాలన్నా కూడా రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. ఒకవేళ మీరు ఆ రూల్స్ ని పాటించకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీ పైన 100% పెనాల్టీ విధించే అవకాశం ఉంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మీ పాన్ కార్డ్ ట్రాకింగ్ లేకపోయినా కూడా మీ ఆధార్ డేటా అండ్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ ట్రాక్ చేస్తుంది. అంతేకాదు ఎవరైనా రూల్స్ వైలేట్ చేస్తే వారిపైన 100% పెనాల్టీ విధిస్తుంది. ఇంతకీ ఏంటి ఆ రూల్స్? అవి ఎలా అప్లై అవుతాయి? ఎలాంటి సిచ్యువేషన్ లో మన పైన 100% పెనాల్టీ విధిస్తారు? ఒకవేళ మన పైన పెనాల్టీ పడకూడదంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవాల్టి వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. మీ పైన 100% పెనాల్టీ పడకుండా ఉండాలి అంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నా పేరు కౌసల్య. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్, రిపోర్టింగ్ ఆన్ క్యాష్ డిపాజిట్. మన ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, లైక్ సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్, అలా అందులో మనం డబ్బులు డిపాజిట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే నా అకౌంట్, నా డబ్బులు నాకు ఇష్టం వచ్చినట్టు నేను డిపాజిట్ చేసుకుంటానంటే ఇప్పటి నుండి అది కుదరదు. ఎందుకంటే దానికంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. సో ఆ లిమిట్స్ లోనే మీరు డబ్బుల్ని డిపాజిట్ చేయాలి. ఆ లిమిటేషన్స్ దాటితే మీ పైన పెనాల్టీ పడే అవకాశం ఉంది. అయితే ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి పాన్ కార్డ్ ఉన్న వాళ్ళు, ఇంకొకటి పాన్ కార్డ్ లేని వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర పాన్ కార్డ్ ఉంది. పాన్ కార్డ్ తో మీరు సేవింగ్ అకౌంట్ లో 10 lakhs per year వరకు డిపాజిట్ చేయొచ్చు. అంటే ఒక సంవత్సరానికి మీరు పాన్ కార్డ్ యూజ్ చేసుకుని మీ సేవింగ్ అకౌంట్స్ లో 10 లక్షల వరకు మాత్రమే డిపాజిట్ చేయాలి. అదే విధంగా కరెంట్ అకౌంట్ అయితే సంవత్సరానికి మీరు 50 లక్షలు డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇకపోతే పాన్ కార్డ్ లేని వాళ్ళు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో కేవలం సంవత్సరానికి 5 లక్షల వరకు మాత్రమే డిపాజిట్ చేయొచ్చు. అలా కాకుండా మీరు ఈ ట్రాన్సాక్షన్స్ లిమిట్ కన్నా ఎక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సేవింగ్ అకౌంట్ లో 10 lakhs కన్నా ₹1 మీరు ఎక్కువగా డిపాజిట్ చేసినా సరే మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక నోటీస్ పంపిస్తుంది. ఆ నోటీస్ కి సంబంధించి మీరు మీ మనీ సోర్స్ ని సబ్మిట్ చేయాలి ఉంటుంది. సో మీరు ఆ ఎక్స్ట్రా అమౌంట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఆ బ్యాంక్ అకౌంట్ లో ఎందుకు డిపాజిట్ చేశారని క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీ పైన పెనాల్టీ విధించే అవకాశం ఉంటుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఒకవేళ పాన్ కార్డ్ యూజ్ చేసి సేవింగ్ అకౌంట్ లో డబ్బులు డిపాజిట్ చేస్తున్నట్టయితే ఒక సంవత్సరానికి కేవలం 10 లక్షలు మాత్రమే డిపాజిట్ చేయాలి. లేదు మీరు కరెంట్ అకౌంట్ లో డిపాజిట్ చేయాలనుకుంటే పాన్ కార్డ్ యూజ్ చేసి కేవలం సంవత్సరానికి 50 లక్షలు మాత్రమే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పాన్ కార్డ్ లేని వాళ్ళు డిపాజిట్ చేయాలనుకుంటే వాళ్ళు సంవత్సరానికి కేవలం 5 లక్షలు మాత్రమే డిపాజిట్ చేయగలరు. అలా కాకుండా ఎక్స్ట్రా అమౌంట్ డిపాజిట్ చేస్తే దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ క్యాష్ లాగా కన్సిడర్ చేసి మీకు నోటీస్ పంపిస్తారు. ఆ నోటీస్ కి మీరు రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోతే 100% పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. సెకండ్ రూల్, TDS ఆన్ క్యాష్ విత్డ్రాల్. ఇందులో కూడా 2 సెగ్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఐటీ రిటర్న్స్ ఫైలర్స్ గురించి, ఇంకొకటి నాన్ ఐటీ రిటర్న్స్ ఫైలర్స్ గురించి. ఆ రూల్స్ ఏంటో మీకు నేను సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ITR ఫైల్ చేస్తున్నారు అనుకుందాం. ఎవరైతే ITR ఫైల్ చేస్తున్నారో వాళ్ళు తమ అకౌంట్ నుంచి ఒక సంవత్సరానికి ₹1,00,00,000 వరకు మాత్రమే విత్డ్రా చేసుకోవాలి. ఒకవేళ ఆ ₹1,00,00,000 దాటితే దానిపైన మనకు 2% TDS కట్ అవుతుంది. సో మీరు ఏదైతే మీ అకౌంట్ నుంచి విత్డ్రా చేసుకుంటున్నారో ఒకవేళ మీరు ITR ఫైల్ చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా మీరు 1 కోటి లోపే విత్డ్రా చేసుకోండి, లేదంటే 2% TDS కట్ అవుతుంది. నెక్స్ట్ నాన్ ఫైలర్స్ గురించి. అంటే ఎవరైతే ITR ఫైల్ చేయరో వాళ్ళకి కూడా ఒక కొత్త రూల్ వచ్చింది. ITR ఫైల్ చేయని వారైతే మీరు మీ అకౌంట్ నుంచి ప్రతి సంవత్సరం 20 లక్షలు మాత్రమే విత్డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ ఆ 20 లక్షలు దాటితే మీ అకౌంట్ నుంచి TDS అనేది డిడక్ట్ అవుతుంది. ఒకవేళ 20 lakhs నుంచి 1 crore మధ్య మీరు మీ అకౌంట్ నుంచి డబ్బులు విత్డ్రా చేసుకున్నట్టయితే మీకు 2% TDS అనేది డిడక్ట్ అవుతుంది. 1 crore కన్నా మీరు ఎక్కువ కనుక విత్డ్రా చేసుకున్నట్టయితే మీకు 5% TDS అనేది డిడక్ట్ అవుతుంది. సో రూల్ చాలా సింపుల్. ITR ఫైల్ చేస్తున్నారనుకోండి, 1 crore కన్నా తక్కువ ఉంటే ఏం పర్లేదు, కానీ 1 crore కన్నా ఎక్కువ ఉంటే 2% TDS అనేది డిడక్ట్ అవుతుంది. లేదు మీరు ITR ఫైల్ చేయట్లేదు, అలాంటి టైంలో 20 lakhs నుంచి 1 crore మధ్య మీరు గనక క్యాష్ విత్డ్రాల్ చేస్తే మీకు 2% TDS డిడక్ట్ అవుతుంది. అలా కాకుండా మీరు 1 crore కన్నా ఎక్కువగా విత్డ్రా చేస్తున్నట్టయితే గనక మీకు 5% అనేది TDS డిడక్ట్ అవుతుంది. థర్డ్ వన్, క్యాష్ రిసిప్ట్ ఫ్రమ్ ఎనీ పర్సన్. సింపుల్ గా చెప్పాలంటే మీరు ఏదైనా ఒక కాంట్రాక్ట్ తీసుకున్నారు లేదా ఎవరి దగ్గరైనా ఒక పని చేయడానికి ఒప్పుకున్నారు. సో ఆ పని అయిపోయిన తర్వాత మీకు వాళ్ళు కొంత అమౌంట్ ని ఇస్తారు. సో అప్పుడు దానికి సంబంధించి కూడా
కొంత లిమిటేషన్ ఉంది. మీరు ఒకరి దగ్గర పని చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారంటే దానికి ఉన్న లిమిట్ కేవలం 2 లక్షల రూపాయలు మాత్రమే. ఒకవేళ ఈ 2 లక్షల రూపాయల కన్నా 1 రూపాయి ఎక్కువగా మీరు క్యాష్ రూపంలో తీసుకుంటే మీకు గవర్నమెంట్ పెనాల్టీ విధించే అవకాశం ఉంది. అది కూడా 100% పెనాల్టీ విధించే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ మీరు ఎవరికైనా ఏదైనా పని చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నట్టయితే గనక అది 2 లక్షలు దాటకుండా చూసుకోండి. ఒకవేళ 2 లక్షల కన్నా మీకు ఎక్కువ డబ్బులు రావాల్సి ఉంటే గనక మీరు యూపీఐ ద్వారా, ఎన్ఈఎఫ్టీ ద్వారా, చెక్ లేదా డీడీ ద్వారా తీసుకోండి తప్ప క్యాష్ రూపంలో మీరు తీసుకుంటే కనుక మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ నోటీస్కి సరైన ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రూఫ్ సబ్మిట్ చేయకపోతే గవర్నమెంట్ పెనాల్టీ విధిస్తుంది. అంటే ఆ 100% పెనాల్టీ అనేది గవర్నమెంట్కి చెల్లించాల్సి ఉంటుంది. 4th వన్, యాక్సెప్టింగ్ క్యాష్ ఇన్ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్. ఈ రూల్ గురించి చెప్పాలంటే ఒకవేళ మీ దగ్గర ల్యాండ్ ఉంది అనుకుందాం. ఆ ల్యాండ్ మీరు అమ్మాలి అనుకుంటున్నారు. ల్యాండ్ చూడడానికి ఒక బయర్ వచ్చాడు. అతనికి ఆ ల్యాండ్ నచ్చుతుంది. సో బయర్ ఆ ల్యాండ్ ని నేను కొంటాను అని చెప్పి అడ్వాన్స్ గా కొంత అమౌంట్ కూడా ఇస్తానని చెప్తారు. ఇది కామన్ గా జరిగే ప్రాసెస్. ఇప్పుడు ఆ అడ్వాన్స్ మీద ఎంతైతే క్యాష్ రూపంలో తీసుకుంటున్నారో దానికి సంబంధించి దానిపైన కూడా ప్రభుత్వం లిమిటేషన్స్ ని పెట్టింది. సో ఇప్పటి నుంచి ఒకవేళ మీరు ల్యాండ్ అమ్మాలి అనుకుంటున్నప్పుడు ఎవరైతే బయర్ ఉంటారో అతను మీకు ఒకవేళ అడ్వాన్స్ ఇవ్వాలనుకుంటే అతను కేవలం 20,000 మాత్రమే అడ్వాన్స్ గా ఇవ్వాలి. అండ్ మీరు కూడా అంతే యాక్సెప్ట్ చేయాలి. సో క్యాష్ రూపంలో మీరు 20,000 కన్నా ఎక్కువగా అతని దగ్గర నుంచి తీసుకుంటున్నా లేదా అతను మీకు ఇస్తున్నా మీ పైన ప్రభుత్వం పెనాల్టీ అనేది విధిస్తుంది. ఒకవేళ అలా లిమిట్ ఎక్సీడ్ అయితే ప్రభుత్వానికి 100% పెనాల్టీ అనేది పే చేయాల్సి ఉంటుంది. రూల్ నెంబర్ 5, ఇది చాలా ఇంపార్టెంట్ రూల్. మనం మన లైఫ్లో ఏదైనా ఫినాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ దగ్గర, ఫ్యామిలీ దగ్గర మనీ అప్పుగా అడుగుతాం. అలాగే ఎవరైనా అప్పు అడిగితే ఇస్తాం కూడా. ఇప్పుడు దానికి సంబంధించి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవరి దగ్గర నుంచి అయినా అప్పు తీసుకుంటున్నా ఆర్ అప్పు ఇస్తున్నా దానికి ఉన్న లిమిట్ కేవలం 20,000 రూపాయలు మాత్రమే. ఒకవేళ 20,000 రూపాయల కన్నా ఎక్కువ క్యాష్ మీరు ఇస్తున్నట్టయితే లేదా తీసుకుంటున్నట్టయితే అది అన్ఎక్స్ప్లెయిన్డ్ అమౌంట్ కిందకి వస్తుంది. కాబట్టి దానిపైన 100% పెనాల్టీ పడే అవకాశం ఉంది. సో మీరు ఎవరికైనా అప్పు ఇస్తున్నట్టయితే మీరు ఏదైతే 20,000 క్యాష్ లిమిట్ ఉందో ఆ 20,000 క్యాష్ లిమిట్ లోపల మాత్రమే క్యాష్ రూపంలో మీరు డబ్బుని ఇవ్వండి. అండ్ ఇంకో విషయం, మీరు మీ ఫ్రెండ్కి అప్పు ఇచ్చారు. యూపీఐ ద్వారానో లేదా బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారానో ఒక 50,000 ఇచ్చారు అనుకుందాం. ఇప్పుడు అతను రీపే చేసే టైం వచ్చింది. సో ఆ రీపే చేసే టైంలో అతను ఆ 50,000 రూపాయలు క్యాష్ తీసుకొచ్చి మీకు ఇస్తే పొరపాటున కూడా ఆ క్యాష్ని తీసుకోకండి. ఎందుకంటే ఇక్కడ లిమిట్ 20,000 మాత్రమే. సో అలాంటి టైంలో కూడా మీరు 20,000 క్యాష్ తీసుకోండి. మిగతా 30,000 ఏదైతే ఉందో దాన్ని యూపీఐ ఆర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ కావచ్చు లేదా చెక్ ద్వారా కావచ్చు, ఇలాంటి ఫార్మెట్లో మాత్రమే మీరు తీసుకోండి. ఎందుకంటే ఇలా తీసుకుంటే మీ మనీ అనేది ట్రాక్ అవుతుంది అండ్ గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి నోటీస్ కూడా వచ్చే అవకాశం ఉండదు. నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ వచ్చేసి క్యాష్ సెక్యూరిటీ డిపాజిట్ అండ్ క్యాష్ రీఫండ్ ఆఫ్ సెక్యూరిటీ డిపాజిట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కొత్త ఇంట్లో రెంట్కి దిగారు అనుకుందాం. ఓనర్ సెక్యూరిటీ డిపాజిట్ ని క్యాష్ రూపంలో ఇవ్వమని మిమ్మల్ని అడిగినట్టయితే చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దాని గురించి కూడా రూల్స్ ఉంది. సో ఒకవేళ మీ ఓనర్ అడ్వాన్స్ ఇవ్వమని అన్నారు అనుకుందాం, అప్పుడు కూడా మీరు కేవలం 20,000 రూపాయలు మాత్రమే క్యాష్ రూపంలో ఇవ్వాలి. 20,000 కన్నా ఎక్కువ దాటితే మీరు క్యాష్ రూపంలో ఇవ్వకూడదు. అలా ఇస్తే మీ పైన 100% పెనాల్టీ పడే అవకాశం ఉంది. అండ్ ఇది సెక్యూరిటీ డిపాజిట్ ఇచ్చినందుకు మాత్రమే కాదు, సెక్యూరిటీ డిపాజిట్ ని మీరు మళ్ళీ మీ ఓనర్ నుంచి తీసుకునేటప్పుడు కూడా సేమ్ రూల్ అప్లై అవుతుంది. మీరు కనుక 20,000కు మించి క్యాష్ తీసుకున్నా లేదంటే ఇచ్చినా కూడా 100% పెనాల్టీ విధించే అవకాశం ఉంది. సో అందుకే మీరు ఏదైతే క్యాష్ మీ ఓనర్ కి ఇచ్చేటప్పుడు కానీ మీ ఓనర్ నుండి అడ్వాన్స్ తీసుకునేటప్పుడు కానీ మీరు 20,000 కంటే ఎక్కువ క్యాష్ రూపంలో తీసుకోకూడదు. అలా తీసుకుంటే 100% పెనాల్టీ పడే అవకాశం ఉంది. నెక్స్ట్, క్యాష్ ఎక్స్పెన్సెస్ లిమిట్ ఇన్ బిజినెస్. సో మీరు బిజినెస్ చేస్తున్నారు. సో బిజినెస్ చేసేటప్పుడు వెండర్స్ కి లేదా వర్కర్స్ కి కొంత మనీ అనేది ఇస్తూ ఉంటాం. ఇప్పుడు దాని మీద కూడా లిమిటేషన్ వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక మినరల్ వాటర్ కి సంబంధించి మీరు ఒక ప్లాంట్ నడుపుతున్నారు అనుకుందాం. సో అక్కడ వర్కర్స్ కి మీరు ప్రతిరోజు కొంత డబ్బుని ఇస్తూ ఉంటారు. ఎందుకంటే బిజినెస్ జరగాలి కాబట్టి మనం వెండర్స్ కి వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి. సో అలా ఒక పర్సన్ కి మనం ఒక రోజు ఇచ్చే డబ్బు పైన కూడా ప్రభుత్వం ఇప్పుడు లిమిటేషన్ పెట్టేసింది. అండ్ ఆ లిమిట్ ఒకవేళ ఎక్సీడ్ అయితే కనుక మీ పైన పెనాల్టీ పడే అవకాశం ఉంది. సో ఆ లిమిట్ ఎంత అంటే ఒక రోజుకి మీరు కేవలం 10,000 పర్ డే పర్ పర్సన్ కి మాత్రమే మీరు ఇచ్చేలాగా ఆ లిమిట్ ని ప్రభుత్వం తీసుకొచ్చింది. సో ఒకవేళ మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి అనుకుంటే మీ బిజినెస్ కి సంబంధించి ఒక పర్సన్ కి 10,000 వరకు మాత్రమే మీరు ఇవ్వగలుగుతారు. అంతకన్నా ఎక్కువ ఇస్తే గనక
అఫెన్స్ కిందకి వస్తుంది అండ్ రూల్స్ ని వైలేట్ చేసినట్టు ఉంటుంది. దానిపైన మీరు పెనాల్టీ కట్టే అవకాశం కూడా ఉంటుంది. సో ఏదైనా మీరు రూల్ ని వైలేట్ చేస్తే కనుక దానికి మీరు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది అండ్ ఆల్సో కొన్నిసార్లు పెనాల్టీ కూడా కట్టే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 15,000 ఎవరికైనా ఇవ్వాలనుకుందాం, 10,000 క్యాష్ ఇచ్చి మిగిలిన 5,000 యూపీఐ లేదంటే మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయడం చాలా బెటర్. అలా కాకుండా మీరు 15,000 క్యాష్ ఇస్తే దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ దాంతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీస్ పంపిస్తారు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోతే మీరు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. ఇంత హెడ్ఏక్ అవసరమా? అనవసరంగా మన బిజినెస్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. సో సింపుల్ అండి, మీరు కనుక బిజినెస్ చేస్తున్నట్టయితే లేదా ఎవరికైనా మీరు డబ్బులు ఇవ్వాలనుకుంటే ఒక పర్సన్కి ఒక రోజులో 10,000 కన్నా ఎక్కువ క్యాష్ ఇవ్వడానికి అసలు వీల్లేదు. ఈ రూల్ ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అది సంగతి. ఇప్పటి నుండి మీరు చేసే ప్రతి క్యాష్ ట్రాన్సాక్షన్ కి ఒక లెక్క ఉండాలి. సో మీరు చేసే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మీ పాన్ ట్రాకింగ్ లేకపోయినా కూడా కేవలం ఆధార్ డేటా ఆధారంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మీ ట్రాన్సాక్షన్స్ ని ట్రాక్ చేస్తారు. సో ఇందాక నేను చెప్పిన లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిమిటేషన్స్ పరిధిలో మాత్రమే మీరు క్యాష్ ట్రాన్సాక్షన్స్ ని చేయండి. ఒకవేళ దానికి మించి మీరు చేసినట్టయితే మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ ఎక్స్ప్లెనేషన్ మీరు ఇవ్వలేకపోతే మీ పైన 100% పెనాల్టీ పడే అవకాశం ఉంది. అనవసరంగా మీ పైన ఎక్స్ట్రా బర్డెన్ పడే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మనం కష్టపడి సంపాదించిన డబ్బు, మనం కష్టపడి సేవ్ చేసుకున్న డబ్బు ఇలా మనకు తెలియకుండా మనం చేసిన ఒక చిన్న తప్పు కారణంగా మనం ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో లేదా పెనాల్టీ రూపంలో పే చేయాల్సి వస్తుంది. ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. దిస్ ఈస్ మీ కౌసల్య సైనింగ్ ఆఫ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.